ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన అడ్డుకోవాలని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు విన్నవించారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు, నిరంకుశత్వం, అప్రజాస్వామిక పోకడలపై గవర్నర్కు ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ నేతల బృందం. వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా లోపాలను, సింగయ్య మృతిపై చంద్రబాబు చేస్తున్న రాజకీయ కుట్రలని గవర్నర్కు వివరించారు. రాష్ట్రంలో ఏడాదికి పైగా టీడీపీ కూటమి సర్కార్ సాగిస్తున్న రెడ్ బుక్ అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్ష సాధింపుల్లో భాగంగా అక్రమ కేసులు బనాయింపు, ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ నేతల బృందం. విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన వైఎస్ఆర్సీపీ బృందం కూటమి ప్రభుత్వ అరాచకాలపై జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విన్నవించింది. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, ప్రభుత్వమే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్కు వివరించింది. సూపర్ 6 సహా ఎన్నికల హామీల అమలులో దారుణంగా విఫలం కావడం, ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతూ ఉండడంతో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసిందని, ప్రతిఘటనను వక్రీకరిస్తూ తమపై ఎదురుదాడికి దిగుతోందని గవర్నర్ దృష్టికి తెచ్చింది. Z+ కేటగిరీలో ఉన్న దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడైన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు భద్రత కల్పించకుండా బాధ్యతారాహిత్యంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని నివేదించింది. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కార్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చేస్తున్న అఘాయిత్యాలు, మాజీ సీఎం వైఎస్ జగన్ కు కల్పించాల్సిన భద్రతను విస్మరించడం, ఆయన పర్యటనల సందర్భంగా అక్రమ కేసులు బనాయిస్తున్న వైనాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ కు వివరించామని తెలిపారు. మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ గాని, వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని ధ్వజమెత్తారు బొత్స సత్యనారాయణ. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక దృష్టి మళ్లించేందుకు ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతోందన్నారు. ప్రజల తరఫున బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు బొత్స. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి అందరినీ కూడా కోరుతున్నాను, చూడమని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం తాలూకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాలని ఏదో విధంగా భయం పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. అరచేతితో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్యరశ్మి ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా? ఇది చేతకాని ప్రభుత్వమా? లేకపోతే సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం? వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని, ఆయన పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారనే సమాచారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ప్రభుత్వం వద్ద లేవా? దానికి తగిన విధంగా ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదు అని ఆయన నిలదీశారు. పైగా జరిగిన ప్రతి దానిని వక్రీకరిస్తూ మాపైనే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. సత్తెనపల్లి సంఘటనపై మీకు మానవత్వం లేదా అని టీడీపీ నేతలు ప్రశ్నించడం చూస్తూ ఉంటే ఇంతకంటే ఎదురుదాడి ఉంటుందా అని దుయ్యబట్టారు.